నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు గూడా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ చెన్నమ్మ. వెల్కమ్ టు మై ఛానల్ చెన్నమ్మ వ్లాగ్స్ 328. ఇంకా ఈరోజు వీడియోలో అయితే నేను మా పాప వాళ్ళ స్కూల్‌లో సైన్స్ ఫెయిర్ అయితే చేసిరండి. అక్కడ ఏ విధంగా చేసిరనేదైతే మీకు మొత్తం చూపిస్తున్నాను. ఇంకా వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. నచ్చితే లైక్ ఇవ్వండి. పిల్లలు ఏ విధంగా చేసిరో చూపిస్తా. ఫస్ట్ అయితే ఇది ఎంట్రన్స్ దగ్గర గేటు. ఇంకా స్కూల్ బిల్డింగ్ 3 ఫ్లోర్స్ ఉంటుంది మొత్తం. ఎంట్రన్స్ అయితే చాలా బాగా ఉంది. ఇంకా చాలా మంచిగా చేసిర్రు. మార్నింగ్ ఎమ్మెల్యే గారొచ్చి ఓపెనింగ్ చేసి మొత్తం సైన్స్ ఫెయిర్ మొత్తం ఒకసారి విజిట్ చేసి అయితే వెళ్ళిర్రు. ఇంకా ఇది అక్కడ డిజైన్ అన్నట్లు నిజంగా చాలా బాగా చేసిర్రు. ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అన్నట్లు. ఇది అగ్నిపర్వతం. ఇంకా నేను వెళ్ళిన టైంకి అయితే 1 అట్లా అయింది. పిల్లలు లంచ్‌కి వెళ్ళిండ్రు కింద. పైకొచ్చేసరికి అయితే వచ్చేసిర్రు. చూడండి ఒక్కొక్కరు ఒక్కో విధంగా అయితే చేసిర్రు. నిజంగా చాలా బాగా అనిపించింది. ఇదైతే రోడ్ సేఫ్టీ అన్నట్టు. ఏదైనా వెహికల్ వెళ్తున్నప్పుడు మాత్రమే లైట్ వెలుగుతుంది. వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత ఆ లైట్ ఆగిపోతుంది అన్నట్లు. అంటే విద్యుత్‌ని సేవ్ చేస్తుంది అన్నట్లు. మనకు కావాల్సినవి ఏ విధంగా సమకూర్చుకోవాలి, మనం ఏ విధంగా నిరుపయోగంగా ఉపయోగించుకోకూడదో అవన్నీ అయితే చెప్పిర్రు. ఇంక ఇదొకటైతే పజిల్ గేమ్ అన్నట్లు పిల్లలకి. అంటే మనం ఒక పుల్ల తీసుకొని దానికి ఆడుతుంటాం కదా! అక్కడ కనిపిస్తున్న వైర్‌కి తగిలితే అది సౌండ్ వస్తుందన్నట్లు. ఆ విధంగా దానికి తగలకుండా సౌండ్ రాకుండా ఆడితే గేమ్ విన్ అయినట్లు. ఇంకా ఒకసారి అయితే నేను ఆడి చూశాను. నిజంగా చాలా ఇంట్రెస్ట్‌గా అనిపించింది. అది కొంచెం అట్లా అట్లా షేప్స్ అయితే కరెక్ట్ లేవు కదా! దానికి ఖచ్చితంగా తగులుతుంది. ఇదైతే రోడ్డు మీద అన్నట్లు. మనం వెహికల్ చాలా స్పీడ్‌గా వస్తుంది కదా! స్పీడ్‌గా వచ్చినప్పుడు దానికి ఏదన్నా వెహికల్ అడ్డం వచ్చిందనుకో సడెన్‌గా అదంతకదే ఆగిపోతుంది. ఆ విధంగా ఒకటైతే చూయించిర్రు. ఇంకా ఇక్కడొచ్చేసి అయితే ఇంకా సోలార్‌ని యూజ్ చేయడం గానీ, ఆ తర్వాత మనం వరదలొస్తే ఏ విధంగా అంటే సిటీలలో వరదలొస్తే ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, మనం వాటర్‌ని వేస్టేజ్ చేయకుండా ఏ విధంగా చేసుకోవాలని. ఇంకా ఇందాక చూయించిందయితేనేమో మనం ఆహ్, వా మీ ఇంట్లో వాటర్‌వి ఫిల్టర్స్ ఉంటాయి గదా! దాని దగ్గర ఆటోమేటిక్‌గా తీసేయడం అన్నట్లు. ఇది ఇక్కడనేమో ఇంకా మా పాప చేసింది ఇది ఎర్త్‌క్వేక్ అలారం. చూడండి తనైతే చాలా మంచిగా చేసింది. చాలా బాగా అనిపించింది. అంటే మా పాప చేసిందనే కాదు ఆల్మోస్ట్ పిల్లలందరూ చాలా బాగా చేసిరన్నట్లు. నిజంగా వాళ్ళ ఇంట్రెస్ట్‌కి హ్యాట్స్ ఆఫ్. పేరెంట్స్ వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేస్తే వాళ్ళ లోపల టాలెంట్ అనేది బయటపడుతుంది. ఇది చేయడానికి నేను ఇంతకుముందయితే చెప్పాను కదా! మా సార్ అయితే కొంచెం తనని డిస్టర్బ్ చేసిండ్రు. నేను చేయను, నాకు తెలీదు, నేను చెప్పను అని. కానీ నేను మాత్రం కొంచెం నేను ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి మా సార్ కూడా ఎడ్యుకేటెడే. కాకపోతే తను కొంచెం బయటి టెన్షన్స్ వల్ల తనని పట్టించుకోలేదు. ఆ విధంగా చాలా మంచిగా చేసింది. చాలా బాగా అనిపించింది. మంచి ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇచ్చింది. ఇంకా అయితే నేను వెళ్ళిన తర్వాతనే చాలామందొచ్చి తన దగ్గర ఇదేంటమ్మా అని చెప్పి అడిగిరంట. ఆ విధంగా చెప్తే తనకి ఒక ప్రైజ్ కూడా వచ్చింది. అంటే తర్వాత స్కూల్‌లో అయితే ఇస్తామన్నారు వేరే వాళ్ళు. ఇంకా సోలార్ గాని, తర్వాత ఇంకా ఇవి మొత్తం వాతావరణం ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి పిల్లలైతే చాలా బాగా చేసిర్రు. సన్‌లైట్ గాని, ఆ తర్వాత ఇదొచ్చేసి మనం జేసీబీ ఉంటుంది గదా! అదొకటి చేసిర్రు. అదేవిధంగా పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్స్ ఉంటాయి గదా! దాని మీదకి ఏ విధంగా పెద్ద పెద్ద ఐటెమ్స్ తీసుకెళ్ళాలి అని జెప్పేసి, ఇదేమో వాటర్ ఫిల్టర్ అంటే భూమి లోపల వాటర్ ఏ విధంగా ఫిల్టర్ అవుతుంది అని జెప్పేసి ఒకటి అన్నట్లు. నిజంగా పిల్లలైతే మంచిగా చేసిర్రు. ఇంకా వీళ్ళంతా ప్రైమరీ స్కూల్ వాళ్ళు. హై స్కూల్‌లో ఏ విధంగా చేసిర్రు అక్క వాళ్ళని జెప్పేసి మేడం వాళ్ళైతే ఒక్కో క్లాస్‌ని ఒక్కొక్కసారి తీసుకొస్తున్నారు. ఎందుకంటే అందరూ ఒకేసారి వచ్చారంటే వాళ్ళు చూడడం కంటే సౌండ్ ఎక్కువ చేస్తారని చెప్పేసి చూసే వాళ్ళైతే చూస్తున్నారు. ఇంకా ఇదొచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ ఫార్మర్స్‌కి. ఇంకొకటి ఇందాక చూయించిన కదా! ఒక స్టిక్ పట్టుకొని రైతులు పొలంలోకెళ్తే కింద అది ఏమన్నా మనకు అడ్డం వచ్చిందనుకో ఎంబడే సైరన్ మోగుతది. అదేవిధంగా ఏమన్నా గుంతలున్నాయనుకో మనం అనేది కొంచెం తిరుగుతుంటది. మనం కరెక్ట్ ప్లేస్ సెట్ కాకపోతే ముందలనేది తిరుగుతుంటది. ఆ విధంగా అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇదేనండి లిఫ్ట్. లిఫ్ట్ గాదు. వెయిటింగ్ మిషన్ పైకి తీసుకెళ్ళడానికి. ఇంకా కిందికొచ్చిన తర్వాత ఫుడ్ స్టాల్ అన్నట్లు. ఇంకా బేల్‌పూరి, స్వీట్ పూరి అక్కడ ఏమేమో పెట్టిర్రు. ఐస్ క్రీమ్. నేను చాలా టైం పట్టింది. ఇందులో 2 అవర్స్ పట్టిందసలు. వాళ్ళందరూ ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చేసరికి నాకైతే 1:15కెళ్ళాను. కరెక్ట్ 3:30కి ఎగ్జాక్ట్‌గా కిందికొచ్చానండి. ఇంకా బిర్యానీ, తర్వాత ఫ్రూట్స్ పెట్టిర్రు. ఆ తర్వాత ఇంకొకటి రసగుల్లా అవన్నీ గూడా పెట్టిర్రు. ఇంకా ఇక్కడికంటే కూడా నాకు పైన బాగా నచ్చింది. చాలా బాగా అనిపించింది.
పిల్లల్ని ఈ విధంగా ఎంకరేజ్ చేయడం మాత్రం చాలా మంచిగా అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళలో ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో ఎవరికీ తెలీదు కదా! ఎప్పుడు చదువు, చదువు, చదువు అనడం కంటే ఈ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా ఒక మంచి పని. ఆ తర్వాత ఇక్కడ ఓటింగ్ ఎయ్యాలంట ఎవరెవరివి నచ్చినాయి అని చెప్పేసి. కానీ ఆల్మోస్ట్ పేరెంట్స్ అందరూ ఎవరి చైల్డ్స్‌కి వాళ్ళేసిర్రు. అయితే నాకు ఎక్కువ మందికి మనకు ఎంతమంది నచ్చితే అంతమందికి ఓటేయొచ్చు అన్న విషయం నాకు లాస్ట్ కిందికొచ్చే మూమెంట్‌లో అయితే చెప్పిర్రు పిల్లలు. లేదు ఆంటీ ఎవరికన్నా ఒక్కరికే వేయాలి గదా! అంటే లేదు ఎంతమందికైనా వేయొచ్చు అన్నారు. ఏది ఏమైనా మనం చూసిన అందరికైతే ఓటు వేయలేం కదా! కానీ మనకు నచ్చిన వాటికి మాత్రం ఖచ్చితంగా ఓటైతే వేస్తాం. ఇక నేనైతే నంబర్స్ అయితే రాసాను. పేపర్ మడిపేసి ఇంకా కార్టూన్‌లో వేయడానికైతే తీసుకున్నాను. చూడండి ఇంకా స్లిప్ అయితే వేసేస్తున్నాను బాక్స్‌లో. వేసి ఇంటికైతే బయలుదేరానండి ఇంకా. ఇంకా నా వీడియో ఎలా ఉంది? పిల్లల ప్రయోగాలు ఏ విధంగా ఉన్నాయో మీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల్ని ఇలా ఎంకరేజ్ చేయడం చాలా బావుందండి. థ్యాంక్ యూ. ఉంటానండోయ్.